ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ధర్మశాలలో గుజరాత్ టైటన్స్తో జరిగిన ఏకపక్ష పోరులో 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఇక చెత్త బ్యాటింగ్తో మూల్యం చెల్లించుకున్న గుజరాత్ టైటన్స్ ఈ నెల 29న క్వాలిఫైర్లో 2లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ 19.3 ఓవర్లో 162 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ ఇన్నింగ్స్తో రికార్డు స్కోర్ చేశారు. ఇక విరాట్ కోహ్లీ 43, పడిక్కల్ 30 పరుగులతో అదిరి ఆరంభం ఇవ్వగా పవర్ ప్లేలో వికెట్ నష్టానికి ఆర్సీబీ 76 పరుగులు చేసింది. ఆ తర్వాత కెప్టెన్ రజత్ పటిదార్ 93 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి మెరుపు ఇన్నింగ్స్తో గుజరాత్ బౌలర్లను భయపెట్టాడు. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. ఇక 19వ సీజన్ క్వాలిఫైర్ 1లో 254 పరుగులతో అత్యధిక స్కోరు రికార్డు బద్దలు కొట్టిన ఆర్సీబీ గుజరాత్ టైటన్ను చిత్తుగా ఓడించింది.